5 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు హైదరాబాద్ నగర చెరువులు జలకళను సంతరించుకున్నాయి. హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్కు చేరుకుంది. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ ఇన్ఫ్లో 1070 క్యూసెక్లు ఉండగా 787 క్యూసెక్లు అవుట్ఫ్లో ఉంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్ సాగర్ నీటి మట్టంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రజిత అందిస్తారు. ఇటీవల నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు నగర చెరువులన్నీ కూడా నిండు కుండలను తలపిస్తున్నాయని చెప్పొచ్చు. చెరువులోకి భారీ ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో చెరువులన్నీ కూడా నిండార నీటితో జలకళను సంతరించుకున్నాయి. ఇక హుస్సేన్ సాగర్లో నీటి మట్టం దాదాపు ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకుంది అని చెప్పొచ్చు. హుస్సేన్ సాగర్ ఫుల్ ట్యాంక్ లెవెల్ నీటి మట్టం 513.41 మీటర్లు, ప్రస్తుతం ఉన్న నీటి మట్టం 513.23 మీటర్లు. అంటే దాదాపుగా కూడా ఈ నీటి మట్టం అనేది ఫుల్ ట్యాంక్ లెవెల్ ని చేరుకుంది. అయితే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాలకు వస్తున్నటువంటి వరదల నీరు ఓవైపు, ఇటు నగరంలోని బంజారా నాలా, పికెట్ నాలా, కూకట్పల్లి నాలాల నుండి భారీగా వస్తున్నటువంటి వరద నీరంతా కూడా వచ్చి హుస్సేన్ సాగర్ లోనే చేరడంతో కూడా హుస్సేన్ సాగర్ నిండార నీటితో అయితే జలంతో కలకలలాడుతుంది అని చెప్పొచ్చు. ఇప్పటికే ఇక్కడ మనం ఒకసారి ఇన్ఫ్లో అవుట్ఫ్లో కూడా గమనించినట్లయితే ప్రజెంట్ హుస్సేన్ సాగర్ కి ఇన్ఫ్లో 1079 క్యూసెక్కులు ఉంది. ఇక అవుట్ఫ్లో 787 క్యూసెక్కులు ఉంది. అయితే ఈ హుస్సేన్ సాగర్ నీటి మట్టం ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరకుండా, అంటే FTL పరిధిని దాటకుండా ఈ నీటి లెవెల్ని అయితే మెయింటైన్ చేస్తున్నారు అధికారులు. ఎక్కడికక్కడ హుస్సేన్ సాగర్లోకి వచ్చినటువంటి నీటిని తూముల ద్వారా మూసీ నదిలోకి వదులుతున్నారు. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను అయితే GHMC అధికారులు, ఇటు హైడ్రా అధికారులు కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎవరైతే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారు ఉంటారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ ఉన్నారు. మొత్తంగా ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరుకున్నటువంటి హుస్సేన్ సాగర్ నీటి ఫుల్ ట్యాంక్ లెవెల్ని దాటకుండా ఎప్పటికప్పుడు నీటిని అయితే మెయింటైన్ చేస్తూ ఉన్నారు. మనం విజువల్స్లో కూడా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఎలా నీరంతా కూడా ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తూ ఉన్నాము. అంటే వచ్చినటువంటి నీటిని ఎప్పటికప్పుడు కూడా బయటికి వెళ్ళే విధంగా అయితే ఇక్కడ అధికారులు గేట్లను అయితే ఎత్తి నీటిని బయటకు పంపిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తంగా నగర వ్యాప్తంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకైతే నగరంలోని వివిధ చెరువులు కూడా నిండార నీటితో ఒక నిండు కుండను తలపిస్తున్నాయి అని చెప్పొచ్చు. ఇప్పటికే పలు చెరువులు అటు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్తో పాటు ఇటు హుస్సేన్ సాగర్ కూడా మొత్తం నీటి, అంటే ఫుల్ ట్యాంక్ లెవెల్కి చేరువలో ఉంది. మరో 2 రోజుల పాటు కూడా నగరంలో భారీగా వర్షాలు కురనున్నటువంటి నేపథ్యంలో ఈ నీటి ఏదైతే ప్రవాహం ఉందో ఆ ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు అధికారులు సమీక్షిస్తున్నారు అని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్టు గజానంతో రజిత, HM TV, హైదరాబాద్.